అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. మన జీవితంలో చాలాసార్లు మనం నష్టపడడం గల కారణం ఏంటి తెలుసా? మన ఇష్టాలు నెరవేర్చబడాలని కోరుకుంటాం. గత 2025 సంవత్సరంలో మనకు నచ్చిన మార్గంలో మనం నడిచాం. మనకి ఏది ఆలోచన వస్తే అదే నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయాం. ఈరోజు కుటుంబాన్ని పోగొట్టుకున్నాం, ఉద్యోగాలు పోగొట్టుకున్నాం, కెరీర్నంతా పోగొట్టేసుకున్నాం. ఈరోజు సమృద్ధిని అనుభవించాల్సిన కుటుంబాలు ఈరోజు అప్పుల సమస్యల మధ్యన కనీసం బిడలకి సరైన భోజనం పెట్టుకోలేని స్థితిలోకి వచ్చేసారు. సరైన వస్త్రాలు వేసుకోలేకపోతున్నారు. బండ్లు కొనుక్కుంటున్నారు, లేకపోతే వాహనాలు కొనుగోలు చేస్తున్నారు, కానీ వాటి ఈఎంఐలు కట్టలేక చాలామందిని వాటి అమ్మేసుకుంటున్నారు. రాంగ్ డెసిషన్స్ చాలామంది తీసుకున్నారు. వివాహ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, కుటుంబాలని కట్టే విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు. చాలామంది తమకు నచ్చిన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి వారు ఆశపడ్డారు, కానీ చివరాఖరికి చాలామంది నష్టపోయారు. ప్రియ సంగమా, నేను ఒక మాట అడిగినా, దేవుడు మనల్ని నడిపించలేడు అనుకుంటున్నారా? దేవుడు మనకి మార్గాన్ని ఏర్పాటు చేయలేడు అనుకుంటున్నారా? ప్రియ సంగమా, ఆయన జ్ఞానం చాలా అద్భుతమైంది. దేవుని వాక్యాలు నాకు చాలా ఇష్టమైన మాట. కీర్తనల భాగము 25వ కీర్తన 12వ మాట చదవగలిగితే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకోవలసిన మార్గములను ఆయనే వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు కోరుకోవాల్సిన మార్గములను ఆయనే వారికి బోధిస్తారు. ఈరోజు మీరందరూ దేవుని చేత బోధింపబడాలన్న ఆశ. దేవుని మార్గములు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈరోజు సేవకుడిగా నేను ఉన్నాను, కానీ గతంలో నేను ఎప్పుడు పరిచర్య చేయాలని ఎన్నడూ అనుకోలేదు. నా ఆలోచనలు వేరు. రాజకీయవేత్తను అవ్వాలని, స్టూడెంట్ లీడర్ అవ్వాలని, లేకపోతే చుట్టూ అనేక మంది స్నేహితులు పెట్టుకోవాలని, మంచి వ్యాపారం చేయాలని, ఎలాగైనా ధనాన్ని సంపాదించాలని నా ఆలోచనలు పదే పదే అట్లా ఉండేవి. కానీ అవన్నీ నా బ్రతుకుని పాడు చేసాయి, నా శరీరాన్ని పాడు చేసాయి, నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసాయి. నేను ఏ మార్గంలో అయితే వెళ్ళాలని కోరుకున్నానో ఆ మార్గము నాకు మరణాన్ని తీసుకొచ్చింది. ఎన్నడూ ఊహించలేని బ్లడ్ క్యాన్సర్ నా జీవితంలోకి వచ్చింది. ఆ తర్వాత మరణ పడక మీద పడిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఏంటి తెలుసా? నా ఆలోచన నన్ను పాడు చేసింది. నేను ఏదైతే ఎన్నుకున్నానో అది నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఆ తరుణాల్లో ప్రభువుకు నా జీవితాన్ని అప్పగించాను. ప్రభా, ఇప్పటిదాకా నా ఆలోచన నెరవేర్చుకున్నాను, ఇప్పటిదాకా నా ఇష్టం అనుకుని బ్రతికాను, కానీ చివరాఖరికి నష్టపోయిన ప్రభా, నా చిన్న బ్రతుకుని, నా బలహీనమైన బ్రతుకుని నీకు అప్పగిస్తానయ్యా. నువ్వు ఏ మార్గంలో పంపిస్తా మార్గంలో నడుస్తానని ప్రభువుకి అప్పగించగా కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. ఎప్పుడైతే ప్రభుని నేను అంగీకరించానో నా కష్టాలు పోయాయని నేను చెప్పను. అప్పుడే నాకు బ్లడ్ వామిటింగ్స్ వచ్చాయి. అప్పుడే నాకు స్నేహితులందరూ దూరం అయిపోయారు. ఎవరైతే అభిమానించారో వారందరూ వేలెత్తి చూపి నన్ను ఒక పనికిరానివాడిగా చూశారు. యేసు ప్రభు నమ్ముకున్నందుకే ఈ కుటుంబం అంతా ఇట్లాగా రోడ్డు మీదకి వచ్చేసిందని ఎన్నో వెలివేయబడిన మాటలు మేము వింటూ వచ్చాం. కానీ ప్రభా, నా జీవితం నీకు అప్పగించాను. అవమానమైన, నిందలైన, శోధనలైన, కన్నీటి పర్యాయాలైన, కొరతల మధ్యనైనా నీ మార్గమే నాకు కావాలి ప్రభా అని ప్రభుకు అప్పగించగా కష్టము వెనకాల ప్రభు మాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నేను ప్రభులోకి వచ్చిన తర్వాత నేను ఎట్లాగ ప్రతిదినం ప్రార్థించడం ప్రారంభించాను. తండ్రి, నా మార్గము చెరపబడాలి, నీ మార్గంలో మాత్రమే నేను నడవాలి, నా ఆలోచన నశించాలి, నీ ఆలోచనలు మాత్రమే నా బ్రతుకులు పని చేయాలి, నా ఉద్దేశాలన్నీ, నా ఆశలన్నీ నశించిపోవాలి, నీ ఆశలు మాత్రమే నా బ్రతుకులు పనిచేయాలి ప్రభా. ఏదైనా నీ చిత్తమైన ప్రభుకు అప్పగించగా ఈరోజు దేవుడు ఇట్టి స్థితిని ప్రభు మాకు అనుగ్రహించారు. ఈ సంగమా, ఇప్పటిదాకా చాలా ఆలోచించవు కదా నీ జీవితం కోసం. నీకు నచ్చిన మార్గంలో వెళ్ళి నష్టపోయావు. ఈరోజు సమృద్ధిని అనుభవించాల్సిన నీ జీవితంలో ఎన్నో కొరతలు వస్తూ ఉన్నాయి. వివాహం విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు. అయ్యో, నాకెందుకు ఇట్లాంటి భర్త వచ్చాడు, నాకెందుకు ఇలాంటి భార్య వచ్చిందని ఎన్నో రకాల ఆలోచనలు. స్నేహితుల కోసం కొంతమంది వాళ్ళు చదువుతున్న కాలేజీలో జాయిన్ అవ్వాలని వారికి ఉండే తలాంతంతా పక్కన పెట్టి, వారు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో వాటన్నిటిని పక్కన పెట్టి కేవలం కాసేపు మనతో మాట్లాడే స్నేహితుల కోసం కొంతమంది తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. యవన వయసులోనే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు భక్తి చేయండి, ప్రభు వైపు చూడండి, దేవుడు మీ చరిత్రను మారుస్తాడు. ఎందుకంటే యోనా జీవితం మనకు బాగా తెలుసు. దేవుడు చూపించిన మార్గంలో వెళ్లకుండా అతడు మంచి భక్తిపరుడే, అతడేమీ పాపం చేసిన వాడు కాదు, కానీ అతడు భయపడ్డాడు.
దేవుడు నడిపించే మార్గంలో వెళ్ళలేదు, దేవుడు చూపించే దేశానికి వెళ్ళలేదు. కానీ ఆ పడవలో అతను ఉండడం వల్ల ఆ పడవలో ఉండే విలువైన వస్తువులన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. అందరూ నష్టపోయిన పరిస్థితులు. కానీ అతని మనస్సు ఏంటో తెలుసా? అతను ఆలోచన అంతా ఒకటే, అయ్యా నన్ను సముద్రంలో వేసేయండి, మీరు కాపాడబడతారు అని చక్కగా తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు. దేవుని కృప ఏంటో చెప్పన, ఒప్పుకున్న వారిని దేవుడు మరలా వారి గమ్యాన్ని మారుస్తాడు. ఒప్పుకుంటే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో అతడు చేరాల్సిన గమ్యానికి దేవుడు చేర్చాడు. ప్రియ సంగమా, నువ్వు చేరాల్సిన గమ్యానికి ప్రభు చేరుస్తాడు. నీ బ్రతుకుని ప్రభుకు అప్పగించండి. నేను నమ్ముతున్నాను మీ అందరినీ నా ప్రభు నడిపించబోతున్నాడు, మంచి మార్గంలో నడిపించబోతున్నాడు. ఇప్పటిదాకా వేదన మీ హృదయంలో ఉంటే ఆ వేదన తొలగించి నా ప్రభు నెమ్మదిని దయచేయబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.